అయినా పరుష పదాలు లేకపోతే భూతు పదాలు అశ్లీలు వచ్చినాయా? డెమోక్రటిక్గా చర్చ చేస్తే ఎవరైనా దాన్ని సహించేందుకు సిద్ధం. నువ్వెవరు సహించేందుకు? ప్రజాస్వామ్య ధర్మం అది. సమస్య ఏంటంటే అందరూ కాదు, ఒక్కరు. ఇప్పుడు బిందెడు మంచినీళ్ళల్లో ఒక విషం చుక్క వేసినట్టుగా కొందరు చేసేదానికి ఇలా జర్నలిస్టు సమాజం అంతా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు ఇంతసేపు ఇక్కడ కూర్చున్నానంటే నేను 3 గంటల నుంచి 5 గంటలకు నువ్వు ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడుపో అన్నాడు. అసలు ఫస్ట్ మీరందరూ ఏమనుకుంటారో వినాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు వచ్చింది కేవలం రేవతి గారు, జాహ్నవి గారు చేసిన ఆ సంఘటన దృష్టి పెట్టుకొనే ముఖ్యమంత్రి గారు కూడా అంత తీవ్రంగా స్పందించిన మాట వాస్తవం. నేను ఒక వీడియో కూడా మీ అందరికి వచ్చి ఉంటుంది. మీరు ఆ వీడియో పెట్టేటప్పుడు మీ తల్లిదండ్రులకు లేకపోతే మీ పిల్లలకు చూయించి పెట్టండి. ఇప్పుడు ఎవరు విమర్శించరు? శ్రావ్య విమర్శిస్తుంది, మన గౌడ్ విమర్శిస్తాడు, మా రఘు విమర్శిస్తాడు, వీలైనప్పుడు బుచ్చన అంటే యూట్యూబర్స్కి సంబంధించిన వచ్చినప్పుడు, లేకపోతే నరసన్న విమర్శిస్తాడు. ఎన్నో రకాల విమర్శలు ఉంటాయి. కానీ సరే బూత్ పెట్టిండ్రు, ఇప్పుడు మేమేం చేస్తాం? వాళ్ళకు అదే బూత్ పెట్టేస్తాం. రేపు టిట్ ఫర్ టాట్ కదా. ఇప్పుడు 1 విమర్శ, 2 వ్యంగ్యం, 3 బూతు, 4 అశ్లీలం, 5 జుగుప్స. ఈ రేంజ్ ఎక్కడికి పోతుంది? నేను కూడా 94 నుంచి 97 వరకు విలేకరునే. నేను ఎప్పుడు జస్ట్ ఎంత అప్పుడు 22-23 ఇయర్స్ ఉన్నప్పుడు ధర్మభిక్షం నన్ను దగ్గరికి పిలుచుకొని ముద్దాడేది. ఏది నువ్వు ఒక ప్రశ్న అడుగున్నానని. చిన్న పిల్లగాడినప్పుడు పెద్ద పెద్ద ఉద్దండ పండితులు ఉండే సూర్యాపేటలో. మల్లు స్వరాజ్యం దగ్గరికి పిలుచుకునేది, బిఎన్ రెడ్డి దగ్గరికి పిలుచుకునేది. జర్నలిస్ట్ అంటే చిన్న పిల్లగాడైనా సరే వాళ్ళకు ఉండే విలువ నేను చూసినోని కాబట్టి. ఇలా జర్నలిస్టు అంటే ఎవరు అని క్వశ్చన్ వేసే దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇలా భరత్ భాయ్ ఒక సూచన చేసిండు, ఒక సిట్టింగ్ జడ్జితో ఒక కమిషన్ వేయండి, లేకపోతే ప్రెస్ అకాడమీ ఒకటి కోఆర్డినేట్ చేయడమా, క్రాంతి గారు ఒక సూచన చేసిండ్రు, ఒక పాలసీని తయారు చేయమని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శను తట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కాంగ్రెస్ పార్టీ ఉండదు, రేవంత్ రెడ్డి గారు కూడా ఉండరు అనేది మాత్రం స్పష్టం చేస్తున్నాం. సరే, XYZల యొక్క ఎజెండా ఏదన్నా ఉండని, ABCల యొక్క ఎజెండా ఏమైనా ఉండని, ప్రభుత్వం చేస్తున్న పనులను విమర్శించడానికే మీరున్నట్టున్నా కూడా సమస్య లేదు. అసలు 4th ఎస్టేట్ ఉన్నదే ప్రజల గొంతుగా ఉండడానికి. జ్యుడిషియరీ ఒకవైపు అయితే, ఎగ్జిక్యూటివ్ ఒకవైపు అయితే, పొలిటికల్ సిస్టమ్ ఒకవైపు ఉంటే 4th ఎస్టేట్ ఈ ముగ్గురిని కూడా వాచ్ డాగ్ లెక్క చూసే బాధ్యత రాజ్యాంగం ఇచ్చింది. ఎవరో ఇక్కడున్న ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో ఇచ్చినది కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కానీ అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు ఈ దేశంలో. వ్యక్తి స్వేచ్ఛను కాదనే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇతరుల మనోభావాలనే దగ్గర ఆ మనోభావాలకు అసలు ఏమర్థం లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది. వాడేం చేస్తుండు? మళ్ళీ టార్గెట్ చేస్తే వాళ్ళు అదే అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ పెరుగుతున్నది అనేది ఒక చర్చ అయితే, నేనంటున్నా ఇది మీరిట్లా చేసిండ్రు అనే దానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏంటి? ఒక కామన్ ఎజెండాతో అందరూ కలిసిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ప్రభుత్వంగా ఏం చేయాలో మీరు ఒక సూచన, మీరు తీర్మానాలు చేస్తే ఆ కాపీని మీరు CPRO ద్వారా పంపిస్తారా, లేకపోతే మా ద్వారా పంపిస్తారా, ఇంకా మీ ఛానల్స్ ద్వారా పంపిస్తారా? మీ అభిప్రాయం. ఇప్పుడు ఇదైతే రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్దలు రావాల్సి ఉండే, రాలేదు. పెద్దలు కాదు, ఇంకా దాని హోదాలున్న వాళ్ళతో ఒక చర్చ పెట్టించే ప్రయత్నం చేయాలంటే మీరు ఆ సూచన కూడా చేయండి. ఎవరు చేస్తే ఈ చర్చ ఉన్నతంగా ఉంటుందో, ఎవరు చేస్తే విలేకరి కమ్యూనిటీకి మేలు జరుగుతుందో. నేనైతే నా ఉద్దేశంలో ఏముండే అంటే, జర్నలిస్టుల వెల్ఫేర్ కొరకు ప్రభుత్వం ఏం చేయాలనేదే ప్రధాన అంశంగా ఉంటుంది ఒక రోజున అని అనుకున్నా నేను. కానీ జర్నలిస్టులు తర్వాత ఇతరత్ర అంశాల్లో జర్నలిస్టు సమాజమే సంక్షోభంలోకి నెట్టబడుతున్న తీరు చూసి మాత్రం ఒక ఇంత ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక ఇంత దీన్ని ఏ విధంగా సక్రమ మార్గంలో తీసుకుపోవాలనేదే ఎజెండాగా ఉండాలి. రాజకీయ నాయకుడైతే మనిషి కాదా? మనిషికి వివేకం ఉండదా? వివేకం ఉంటే దాన్ని ఒక
ఏమంటాము స్ట్రీమ్ లైన్లో చేయలేమా? ఇలా ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నాం మేమే. ఇంతకుముందే మనోడు మిత్రుడు అన్నాడు, ఒక సంఘటన దయాకర్కి టికెటే రాకుండా చేసిండ్రు, ఒక సంఘటన ఇంకొకరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది, ఇంకొక సంఘటన ఒకరిని జైల్లో పెడుతుంది, ఇంకో సంఘటన. ఇది నెగిటివ్ వే ఆఫ్ థాట్ అని నేను అనుకుంటా. కాబట్టి మొత్తంగా మనమంతా ఒకటి అనే భావన కల్పించే విధంగా మీరంతా ఉండాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అది లేకపోతే నేను మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసే, నేను మీన్స్ ప్రభుత్వం మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసే అధికారం ఎంత మేరకు ఉంటుందో అదే చూసుకుంటుంది తప్పితే ఇంకంతకంటే మీకు ఏం చేసేప్పుడు మీరు అందరూ కలిసి ఒక కామన్ ఎజెండాకి వచ్చిండ్రు. ఒక బూతునో అసహ్య పదాలో లేకపోతే అబ్యూజింగ్ వర్డ్స్ వాడొద్దని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకో ఎల్ఐ వచ్చిండు, నేనెందుకు వీళ్ళు చెప్పినట్టు తింటారా వాడు కూడా మొదలు పెడతాడు. అప్పుడు మొదలు పెట్టినప్పుడు దానికి ఏంది అని అంటే మళ్ళీ చట్టం తనే పని దాన్ని చేసుకోపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ అంటే కేసీఆర్ గారున్నా రేవంత్ రెడ్డి గారున్నా ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ ఇతర ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏవైతే కంటెంట్స్ వస్తున్నాయో వాటిని స్ట్రీమ్ లైన్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది. దానికి ఇంటెలిజెన్స్ ద్వారా పంపిస్తుంటారు. పరిధి దాటితే ఆ పరిధికి సంబంధించిన చర్చ జరుగుతుంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఇన్ని మాటలు మాట్లాడినా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున సభలు స్పందించలేదు? ఇప్పుడు ఎందుకు స్పందించిండ్రు? ఇప్పుడు ఇదే రేవతి గారి మీద గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టి ఆమెను జైల్లో పెడితే మేమే మాట్లాడింది. ఇదే మా రఘు గారిని అరెస్ట్ చేసినప్పుడు జర్నలిస్ట్ సమాధానం అంతా కూడా ఎట్లా మద్దతు చెప్పింది. మీరు కూడా రేవతి గారు జాన్వి గారు చేసింది మంచి పద్ధతి అనుకుంటే మీరు చెప్పండి. కానీ అది సభ్య సమాజంలో ఆ పరిస్థితి వస్తే రేపేంటి అనే విషయం కూడా ఆలోచించండి. వ్యక్తిగతంగా ఇప్పుడు తనను అబ్యూజ్ చేసినట్టుగా మాట్లాడితే ఎంత ఫీల్ అవుతుందో అది కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇప్పుడు రైతులో మన ఊర్లలోనో బూతులో లేకపోతే అశ్లీలమో మాట్లాడతారు అనుకోండి, అది టెలికాస్ట్ చేసే హక్కు మనకుందా? చేయొచ్చా? అట్లా మీకు అట్లా యూట్యూబ్లోనో లేకపోతే ఏంది ప్రెస్ పిఐబిలోనో లేకపోతే ఇంకో వాటిలలో ఉందా? అట్లా ఎందుకు మరి కొన్ని సంస్థలు అక్కడ బీప్ వేస్తాయి? బీపుని తీసేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆక్రోశం అనేది వ్యక్తి ఇప్పుడు ఊర్లలో పోతే ఇప్పుడు చాలామంది అన్నారు కదా 4 కోట్ల మందిలో 3 కోట్ల మంది బూతులే మాట్లాడితే ఇక బూతుల తెలంగాణ చేసుకుందామా చెప్పండి. అది బూతులు కూడా కాదు. దీన్ని దశ దాటి ఎక్కడికి పోతుందంటే వ్యక్తిగతంగా విమర్శించే స్థాయిలు పోతుంది. ఇప్పుడు అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు విమర్శించలేదా అంటారు, లేకపోతే దయాకర్ విమర్శించలేదా అంటారు, ఇంకో సందర్భంలో వచ్చినప్పుడు బండి సంజయ్ విమర్శించలేదా అంటారు, ఇంకో సందర్భం వచ్చినప్పుడు సరే కిషన్ రెడ్డి అనడు అనుకోండి. కొంతమంది మా మీద కొంచెం పరుషంగా మాట్లాడేటోళ్ళ మీద ఆ చర్చ వస్తుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడాల్సిన సందర్భం వచ్చిందని మాత్రం నాకు అనిపిస్తున్నది. నేను గతంలో అధికారంలో ఉన్న ఇప్పుడు విపక్షంగా ఉన్న పార్టీ మీద నేను విమర్శ చేయను, మా ప్రత్యర్థిగా జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీని విమర్శ చేయను. ముఖ్యమంత్రి గారి ఆలోచన మాత్రం నేను క్యారీ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా. నేను పర్సనల్ కలిసినప్పుడు కూడా వారికి చెప్పే ప్రయత్నం ఏంటంటే ఒక హై లెవెల్ కమిటీని జర్నలిజం దాని యొక్క ఉద్దేశాలను రక్షించేటట్టుగా ఒక ప్రయత్నం చేస్తూనే ఎవరైతే ఈ జర్నలిజం పరిధిని దాటి జర్నలిస్ట్ కమ్యూనిటీకి కలంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తారో వాళ్ళ పట్ల ఒక విధానం ఉండాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకునేట ఆయనే ఓనర్, ఇప్పుడు ఆయననే నేను వ్యాఖ్యాతకు కూడా ఉండాలని కోరుకుంటాడు, వ్యక్తిగా కూడా కోరుకోవచ్చు. కానీ దానికి ఒక పరిధి ఉన్నది కదా. ఇష్టం వచ్చి ఇప్పుడు పెట్టేసి మొన్న ఎవరు ఆయన చూసిండు, ఈ దయాకర్ ఎవరు అసలు, ఈ దయాకర్కి ఎక్కడ ముచ్చట, కేసీఆర్ను బండి సంజయ్ను విమర్శించేది ఎక్కడ, దాన్ని పెట్టు పావు గంట పెట్టిండు. అసలు ఈయనెవరో చూస్తున్నా. ఒకవేళ మీరెవరైతే కూడా దయాకర్ ఎవరో చెప్పాల్సిన అవసరం రాదు. నువ్వు ఆ పక్కన ఉన్నప్పుడు ఒక గుద్దొద్దు ఆయన దయాకర్ వాడు నా చిన్న పోరగానికంటే ఎక్కువ సరే అది వేరు విషయం, వాడెవడో మనకు తెలియదు. సందర్భము ఒక ట్యూబ్ పెట్టుకొని సరే ప్రజలకు మేలు చేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ పనిచేస్తున్న నాయకులు ఎవరు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు చేస్తున్న త్యాగాలు ఏంది? ఈరోజు నేనే తెలియని ఆయన ఉన్నాడు, ఆ పెద్ద మనిషి ఉన్నాడంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. కానీ నాకొకంత నేను కూడా కనువిప్పు అయింది, నేను కూడా తెలియని వాళ్ళు ఉన్నారని. కాదు, ఉద్దేశపూర్వకంగా వాడు ఎవడో ప్రొవోకేట్ చేస్తే చేస్తాడు సన్నాసి గాడు, వాని గురించి కూడా మనం ఎందుకు పట్టుకోవాలి? కానీ నేను అంటున్నా,
జర్నలిస్టుల త్యాగాలు, నేను నా పక్కన కూకున్న క్రాంతి గారి కాంచి మొదలు పెడితే ఇటు పక్క కూకున్న శివన్నతో పాటు మీ అందరి సర్వీసెస్ తీసుకున్న వాళ్ళం మేము. బుచ్చన్న కానీ రామన్న కానీ దీంట్లో ఎవరు మన మిత్రుడు కానీ మా వార్తలు ప్రసారం చేయండి, మా మూతుల కాడ గొట్టాలు పెట్టిన వాళ్ళు ఎవరు మీరు చెప్పండి. మీ పట్ల వ్యవహరించే తీరు కర్కశంగా ఎప్పుడైనా ఉంటుందా? ఒకవేళ ఒక సందర్భంలో మీరు నోరు జారి అన్నారనుకోండి, ఆ రోజు నన్ను ఇట్లా చేసింది కదా ఈయన, ఎందుకు నేను ఆయన అనాలని ఉంటుంది అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్థాయి నుంచి వచ్చినా కూడా ఉద్దేశపూర్వకంగా చేసే వ్యక్తుల యొక్క అసలు నేను సెర్చ్ చేసిన డొమైన్ ఇక్కడ లేదు. ఇప్పుడు నేను నరసింహులు అని ఒక ఆయన చనిపోతే అక్కడికి నేను గోడ దూకిపోవాల్సి వచ్చింది. ఆ కంటెంట్ను నేను ఫేస్బుక్లో పెడితే 3 minutesలో డిలీట్ చేసిండు. ఎందుకు? ఇలాంటివి ఈ సంఘటనలు సమాజంలో రెచ్చగొట్టే ధోరణి ఉందని. మనకు ఫేస్బుక్ లోకల్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైనా ఉంటే వాటిని ప్రొవోకేట్ చేసే వాటిని రిస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకు చేస్తలేరు? ఈ ఫ్లడ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ లేదు డొమైన్. మీరు చేసే విమర్శలకు తట్టుకోలేని ప్రభుత్వం ఏం కాదు. మీరు చేసే ఏవైతే విమర్శలు ఉంటాయో దాంట్లో సద్విమర్శలు ఉంటే స్వీకరిస్తాం, ఏవైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే పోనీలే అని వదిలేసే ప్రభుత్వమే. ఇదేం పెద్దగా అంత సీరియస్గా. కానీ ప్రత్యేకించి ఇట్లా కాదరే తీవ్రత 6 degree పెట్టాలి, 3rd degree పడిపోతలేదని చెప్పి పదాలలో మీ యొక్క ఏమంటాము మీ యొక్క నైతికతను దిగజార్చే విధంగా ప్రవర్తించే వాళ్ళ పట్ల మీరే జాగరూకత ఉండని చెప్పి నేను సీనియర్ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా నిజంగా అల్లం నారాయణ గారో లేకపోతే పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న నాగేశ్వరరావు గారు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా బాగుంటుండే. రేపు ఆ ప్రయత్నం కూడా శివారెడ్డి గారు మీరు చేయండి. ఈ సందర్భంలో మా మీద నిశితమైన విమర్శలు వస్తే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దామని నేను కూడా అనుకున్నా. ఈడ జరిగిన సంఘటన మీ ద్వారా కాదు, మీరు లైవ్లు పెట్టిండ్రు. ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా రాసి పంపిస్తారు. మేము కూడా ఇది ఒక పర్టికులర్ పాలసీ వైపు, పర్టికులర్ ఒక విధానం తీసుకుపోయే వైపు తీసుకోవాలని చెప్పి మేము అంటాం, ముఖ్యమంత్రి గారితో అంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడేదానికంటే భిన్నమైన ఏమంటాము అర్థం వచ్చే విధంగా ఉంటూ ఇతరుల మనోభావాలకు సంబంధించి ఇబ్బంది అవుతున్న అంశంలో కూడా దృష్టి పెట్టాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ప్రేమను కోరుకున్నది. తెలంగాణ ఎన్నో త్యాగాల తర్వాత, తెలంగాణ దాదాపు 1200 అమరుల త్యాగాల తర్వాత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఒక ప్రాంతాన్ని విమర్శించడం అనేది కాదు, కానీ అక్కడ బూతులే నడుస్తున్నాయి, అశ్లీలమే నడుస్తుంది అనే పేరు వచ్చిన తర్వాత మనమేమో కవల పిల్లల్లాగా మనం ఆ స్థితికి దిగజారాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం, జర్నలిస్టు సమాజమో లేకపోతే పాత్రికేయ సమాజమో మీరు విలువైన లేదంటే గౌరవపూర్వకమైన మీరు అంశాన్ని కనుక ప్రస్తావన తెచ్చి ప్రభుత్వం ముందు పెడితే దాన్ని అంగీకరించి చేయడానికి సిద్ధంగా ఉంది. అట్లనే మీరు కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన కొన్ని సందర్భాలు మాత్రం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ. బట్